లక్ష్మణ్ మనవూరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. ప్రసన్న వదనంతో ప్రశాంత చిత్తంతో అలౌకిక ఆనందానుభూతి కలిగించే కడప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులతో నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంలా విరాజిల్లుతున్నారు. ముఖ్యంగా గ్రహదోషాల వల్ల కళ్యాణ గడియలకు ఆటంకాలు ఏర్పడుతున్న వారు స్వామివారిని సేవిస్తే ఆ దోషాలు తొలగిపోతాయంటారు. అంతటి మహిమగల సుబ్రహ్మణ్య స్వామి 18 అడుగుల ఎత్తైన రూపంతో కడప నగరంలో కొలువై ఉన్నారు. ఆ ఆలయ విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం. కడప నగరం నడిబొడ్డున కొత్త కలెక్టరేట్కు కూతవేటు దూరంలో మహావీర సర్కిల్లో సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం ఉంది. రైల్వే స్టేషన్ నుంచి కొత్త బస్టాండ్కి వెళ్ళే మార్గం, అదేవిధంగా ఎర్రముక్కుపల్లె నుండి కొత్త కలెక్టరేట్కు వెళ్ళే మార్గం, ఈ 4 రోడ్ల కూడలి పక్కన స్వామివారి ఆలయం ఉంది. ఈరోజు ఈ క్షేత్ర పురాణాన్ని తెలుసుకుందాం. ఈ సర్కిల్ పక్కనే చాలా ఏళ్ల క్రితం ఓ పెద్ద పుట్ట ఉండేది. పరిసర ప్రాంతాల ప్రజలు దానికి పూజలు చేస్తుండేవారు. అక్కడ నాగదేవత కొలువై ఉందని, భక్తులకు ఏ కష్టాలు రాకుండా రక్షగా ఉంటుందని ప్రజలు భావించేవారు. కాలక్రమంలో ఆ పుట్టలో నుంచి ఒక రావి చెట్టు ఉద్భవించింది. కృష్ణవేనమ్మ అనే ఒక పెద్దావిడ ఆ నాగుల పుట్టకి రావి చెట్టుకు నిత్యం పూజలు చేస్తుండేది. ఓ రోజు రాత్రి సుబ్రహ్మణ్యం స్వామి కలలో కనిపించి పుట్టలో నుంచి ఉద్భవించిన రావి చెట్టులో తాను కొలువై ఉన్నానని, ఇక్కడ ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన కావించాలని ఆదేశించాడు. దీంతో ఆ పెద్దావిడ భక్తుల సాయంతో దాదాపు 50 ఏళ్ల కిందట ఒక చిన్నపాటి గుడిని కట్టి అందులో సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనునిత్యం స్వామివారిని కొలుస్తుండేది. అప్పట్లో కొందరు సాధు పుంగవులు, కాలేజీ స్వామి లాంటి భగవద్భక్తులు అక్కడ పూజలు చేస్తుండేవారు. సర్పరూపుడైన సుబ్రహ్మణ్య స్వామి వారిని నాగదేవత రాత్రిపూట సేవిస్తుండేదని చెబుతారు. అంతేకాకుండా ప్రాతకాలాన సూర్యభగవానుడి కిరణాలు మూల విరాట్ పాదాలపై పడుతుంటాయి. ఇలా ఇన్ని అద్భుత శక్తుల సమ్మిళితమైన స్వామివారు అత్యంత శక్తి స్వరూపుడని చెప్తారు. కృష్ణవేనమ్మ తదనంతరం కొందరు అర్చకులు స్వామివారికి పూజలు అందించారు. ఆ తర్వాత మధుసూదన శర్మ గారు సేవించారు. ఆయన అనంతరం ఇప్పటికి దాదాపు 25 ఏళ్ల క్రితం నాగుల శ్రీకాంత శర్మ గారు స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆయన పుత్రుడు నాగుల సాందీప్ శర్మ గారు ఈ ఆలయానికి ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. దేవాలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో సాందీప్ శర్మ గారు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. పలువురు వ్యక్తులు, వ్యవస్థల నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరికి స్వామివారి కటాక్షంతో ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. కొందరు భక్తుల సాయంతో నవగ్రహ మంటపం ఏర్పాటు చేసి ఆలయాన్ని ఆధునీకరించారు. ఆలయానికి చాలామంది ఆర్థిక సాయం చేశారు. వారిలో ఒకరైన లక్ష్మిరెడ్డి గారు, రాయలసీమ గ్రామీణ బ్యాంకు విశ్రాంత మేనేజర్ అభిప్రాయాలు విన్నాం. నేను రిటైర్డ్ గ్రామీణ బ్యాంక్ మేనేజరు లక్ష్మిరెడ్డి నా పేరు. నేను ఇక్కడే హౌసింగ్ బోర్డులో ఉంటాను. ఈ స్వామి సందీప్ శర్మ ఫాదర్ ఉన్నప్పటి నుంచి గుడికి వచ్చేవాడిని. గుడి దాదాపు 48 ఇయర్స్ నుంచి ఉంది. ఈ రూము చెట్టే ఉండేది. డెవలప్ చేసే దానికోసం చాలా కష్టపడినాడు స్వామి సందీప్ శర్మ. కొంతమంది అందరం కలిసి ఇది గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని, ఆ వెనకాల వాళ్ళ ఎలక్ట్రిసిటీ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఇదంతా డెవలప్ చేసినాము. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. తలా చేసి గుడి ఇంతవరకు డెవలప్ చేసినాము. ఈ గుడి ఏదన్నా అనుకొని 7 వారాలు స్వామి దగ్గర ఒడిబియ్యం పెట్టుకుంటే అది కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ గుడి ప్రాముఖ్యత ఏమంటే పొద్దున్నే సూర్యకిరణాలు స్వామి దగ్గర పడతాయి. దానివల్ల పవర్ ఉంది. ఈ గుడికి ఒక చరిత్ర ఉంది. ఎవరు గుడిలో రాకుందంటే నాగదేవతలు వచ్చి పూజ చేసి వెళ్ళిపోయేది ఒకటి అనేది ఉంది. కాబట్టి ఈ గుడికి అంత ప్రాముఖ్యత వచ్చింది. ఆ విగ్రహం ఏం మార్చలే, అదే ఎప్పుడు ఆయన ఉన్నప్పటి నుంచి అదే, ఎప్పుడు ఆయన ఉన్నప్పటి నుంచి ఆ విగ్రహమే ఉండేది. ఈ నవగ్రహాలన్నీ మొన్న ఈ మధ్యాహ్నం ప్రతిష్ఠ చేసినాము. ఆ పైన కూడా 18 అడుగుల విగ్రహం కూడా ఈ రోజు పెట్టింది. అది కడప జిల్లా చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కడా లేదు. బయట పెట్టినాం కదా అంత విగ్రహం.
మీరు ఏమన్నా అనుకోండి 7 వారాలు ఖచ్చితంగా వచ్చి అనుకుంటే అయినా జరుగుతుంది. నాకేం మంచి జరిగింది. నా పాప డాక్టరు, నాకేం ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఉంటాను. రోజు వచ్చిపోతాను నేను. అంటే 15 ఇయర్స్ నుంచి వస్తాను. ఈ పరంపరలో భాగంగా 2025వ సంవత్సరం మార్చి 14వ తేదీన 18 అడుగుల ఎత్తైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించారు. ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద విగ్రహమని అర్చకులు పేర్కొన్నారు. పుత్తూరు నుంచి తిరుత్తూరు వెళ్లే మార్గంలో 20 అడుగుల ఎత్తైన విగ్రహం కలిగిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉందని, ఇప్పుడు ఇంత ఎత్తైన విగ్రహం కలిగిన రెండవ ఆలయంగా కడప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధికి ఎక్కిందని నాగుల సందీప్ శర్మ గారు పేర్కొన్నారు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంలా విరాజిల్లుతున్న స్వామివారిని దర్శించుకోవడానికి కడప నగరం నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆలయ చరిత్ర గురించి అర్చకులు నాగుల సందీప్ శర్మ గారి ద్వారా విందాం. మహాగణాధిపతి నమః. శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. శరణం మమ. ఓం శ్రీ శరవణభవాయ నమః. శరణం మమ. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము, మహావీర్ సర్కిల్, రైల్వే స్టేషన్ రోడ్, కొత్త కలెక్టర్ ఆఫీస్ దగ్గర, సర్కిల్ దగ్గర ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అండి. ఇది గత 50 సంవత్సరాలుగా అన్ని పురాతన పూర్వీకులందరూ చెప్తూ వచ్చారు. ఇక్కడ విశిష్టత ఏంటయ్యా అంటే గనక భక్తులందరూ కోరికలు అన్ని నెరవేరుతూ ఉంటాయన్నమాట. ఏ అనుకున్నా కూడా సంతానం, ముఖ్యంగా సంతానానికి పెళ్లి కావాల్సిన వాళ్ళకి ఇక్కడికి వచ్చి స్వామివారిని నమస్కరిస్తే గనక ఖచ్చితంగా జరుగుతాయి. దీనికి చరిత్ర అంటే గనక 45 సంవత్సరాల నుంచి ఉంది. అప్పుడు ఫస్ట్ మొదటిగా వచ్చింది పుట్ట. దాని తర్వాత పుట్టలో నుంచి అదంతకు అదే రావి చెట్టు పెరిగిందనమాట. అది సాక్షాత్ స్వామివారి అనుగ్రహమే. అలాగే అదే పెరిగే కొద్దీ పెరిగిన తర్వాత ఒక ముసలావిడ చెంత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠ చేశారు. పెద్ద ఆవిడ పేరు ఏమన్నా తెలుసా? కృష్ణవేణమ్మ గారు. స్వామివారు కళ్ళలోకి వచ్చి చెప్పారనమాట. ఆ పెద్ద ఆవిడికి స్వామివారు కళ్ళలోకి వచ్చి, నేను ఇక్కడే ఉన్నాను, నాగస్వరూపంగా ఉన్నాను, నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పారని మాకు వాళ్ళు చెప్పారు. ఒక ముసలావిడ ఉండి చేసుకుంటూ ఉండేది. ఇక్కడ కాళేజీ స్వామి వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆ కాళేజీ స్వామి వాళ్ళందరూ ఉండి ఇక్కడికి వస్తూ ఉండి, ఆయన స్వామీజీ కాబట్టి ఆయన స్వరూపమో ఏమో తెలియదు, వాళ్ళందరూ కోరిక మేరకు స్వామివారిని ప్రసిద్ధి చెందారు. అలాగే పుట్టలో నుంచి వచ్చింది కాబట్టి రావి చెట్టు ఇంకా ప్రసిద్ధి. అలాగే దాని తర్వాత స్వామివారిని రావి చెట్టు కిందే ప్రతిష్ఠించారు కాబట్టి ఇంకా ప్రసిద్ధి అన్నమాట. అందుకే ఈయన శక్తి స్వరూపుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటారు. ఇంకోటి ఏంటంటే కనుకండి, స్వామివారికి రోజు వచ్చి నాగదేవత వచ్చి పూజ చేసుకుంటుంది. ఆ పెద్ద ఆవిడ అనేవారు ఉండు, ఆవిడ చనిపోతూ మాకు వచ్చిందనమాట. మా నాన్నగారికి వచ్చి 2010 నుంచి వచ్చిందంటే దానికి ముందర అర్చకులు కొంతమంది ఉన్నారు. దానికి ముందర మా నాన్నగారికి ఇచ్చింది మాత్రం మధుసూదన శర్మ గారు అని ఇచ్చింది. ఆయన పని మీద వెళ్తూ మా నాన్నగారికి అప్పచెప్పారు. మేము వచ్చి 25 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి మీరున్నారు. నేను మా నాన్నగారు. మా నాన్నగారి పేరు నాగుల శ్రీకాంత్ శర్మ గారు అండి. నా పేరు నాగుల సందీప్ శర్మ. నేను ఇక్కడ ఆలయ అర్చకుడిగా 10 సంవత్సరాల నుంచి. ఇది చరిత్ర. అలాగే నాగదేవత స్వరూపంగా స్వామివారు తిరుగుతూ ఉన్నారు. అదే అండి. స్వస్తి. ఇక ఇక్కడ జరిగే పూజల విషయాలను తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి మంగళవారం అభిషేకము, విశేష పూజలు నిర్వహిస్తారు. ఇలా అభిషేకం చేయాలనుకునేవారు సోమవారం సాయంత్రం అర్చకులు సందీప్ శర్మ గారికి ఫోన్ చేసి తమ వివరాలు చెప్పాల్సి ఉంటుంది. అంటే గోత్రం, పేర్లు తదితర వివరాలు చెప్పి 600 రూపాయలు ఇచ్చాల్సి ఉంటుంది. కొబ్బరికాయ, విడిపూలు, బంతిపూలు కాకుండా వేరే ఏ పూలైనా పర్వాలేదు. ఒక పూలమాల తీసుకొని మంగళవారం ఉదయం 6 గంటలకు ఆలయానికి రావాల్సి ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి ఏటా 2 సార్లు ఉత్సవాలు జరుగుతాయి. మార్గశిర శుద్ధ షష్ఠి రోజున స్వామివారు అవతరించిన రోజు అన్నమాట. ఇది నవంబరు, డిసెంబర్ మాసంలో వస్తుంది. అలాగే ఆషాఢ బహుళ కృత్తిక, ఇది జూన్, జూలై, ఆగస్టు మాసాలలో వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి కృత్తిక దేవతలకు పుత్రుడు కనుక ఆ రోజు స్వామివారికి ఇష్టమైన రోజు. ఈ 2 రోజులు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారికి కళ్యాణం చేస్తారు. పంచామృత అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ 2 పర్వదినాలలో కూడా నాగదేవత ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఆలయానికి వచ్చి సర్పరూపుడైన స్వామివారిని సేవించేదని భక్తులు చెబుతుంటారు. ఇలా ప్రతి ఏటా
భక్తులకు ఎవరికో ఒకరికి తప్పక కనిపిస్తుందని చెబుతారు. ఏదైనా కారణాలతో అర్చకుల వారు ఆలయానికి రాని రోజు నాగదేవతే స్వయంగా స్వామివారిని సేవిస్తుండేది. అందుకు తార్కాణంగా స్వామి దగ్గర నాగదేవత అచ్చులు కనిపించేవని అర్చకుల వారు చెప్తున్నారు. కుజుడుకు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. కందిబేడలు, కందులు కుజుడికి ఎంతో ఇష్టమైన పూజా ద్రవ్యాలు. వీటిని ఎర్ర రవికిలో మూటగట్టి స్వామివారికి నివేదించాలి. ఇలా 7 మంగళవారాలు చేస్తే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయంటారు. గ్రహ దోషాలు తదితర కారణాల వల్ల పెళ్లి కాని వారు 7 మంగళవారాలు పూజలు చేస్తే తప్పక ఫలితం కలుగుతుందని అర్చకులు సందీప్ శర్మ గారు చెప్తున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే విందాం. ప్రతి మంగళవారము స్వామివారికి ముఖ్యమైన రోజు అన్నమాట. స్వామివారికి అభిషేకం చేస్తాం. అంటే జలద్రవ్యాలు అనగా పసుపు, కుంకం, గంధం, విభూది. పంచామృత అభిషేకం అనగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర. ముఖ్యంగా మేము చేసేది ఏంటంటే క్షీరాభిషేకము, అలాగే తేనాభిషేకము. ఈ 2 స్వామివారికి చాలా ఇష్టమైనటివి. అందుకని మేము ఈ రెండిటితో అభిషేకము చేస్తూ ఉంటాము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సంతానాధిపతి సుబ్రహ్మణ్య స్వామి ఈయనకు పేరు. అంటే కనుక భక్తులకి ఏదైనా దోషాలు మేరకు సంతానాలు జరగవు అన్నమాట. సంతానాలు కుదరకపోవచ్చు. అక్కడ అలా అనుకున్న వాళ్ళందరూ స్వామివారిని వచ్చి మనసారా స్మరిస్తే గనక ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఫలితము చాలా మంది ఉన్నారు, చాలా భక్తులు ఉన్నారనమాట. వేలాది భక్తులందరూ ఉన్నారు. నేను వచ్చి ఈ గుడికి ఆలయానికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల్లో నేను చాలా దంపతుల్ని చూశాను. చాలా విధాలుగా కష్టాలుగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి స్వామివారిని వేడుకుంటే గనక, దోషులతో వేడుకుంటే గనక ఈ స్వామివారిని ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి ప్రసిద్ధి ఏంటంటే గనక స్వామివారి మీద సూర్యకిరణాలు పడడం అన్నమాట. అలాగే ఇప్పుడు కొత్తగా మేము ఆలయాన్ని నిర్మించాము. అలాగే నవగ్రహాలు ఉన్నాయి. ఆ అధిష్టాన దేవతలు అన్నమాట నవగ్రహాలు అనేటివి. అలాగే మన కోరికలు, మన దోష పరిహారాలు అన్నిటికీ అధిష్టాన దేవతలు నవగ్రహాలు కాబట్టి నవగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే నాగ ప్రసిద్ధి దేవత శ్రీ మానసాదేవి అమ్మవారు కూడా ఉన్నారు. ఈ ఆలయానికి ముఖ్య కారకులు, అష్టదిక్పాలకులు, నవదిక్పాలకులు అందరూ అంటారు కదా. అలాగా పంచదిక్పాలకులు, అష్టదిక్పాలకులు అంటారు కదా. అలాగా అన్నీ ఉన్నాయన్నమాట. మేము ఇట్లాగా పూజలు చేసే కొద్దీ స్వామివారికి శక్తి స్వరూపుడయ్యి భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తూ ఉంటాడు. ఉదయం సాక్షాత్ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి సూర్యకిరణాలు స్వామివారికి పాదాల చెంత అలాగే ముఖమంతా పడుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో మేము చూసుకొని స్వామివారికి పూజలు చేస్తూ ఉంటాము. అందుకని స్వామివారికి ఉన్నతోన్నతగా వైభవం కానీ అన్ని బాగా జరుగుతూ ఉంటాయి. అలాగే స్వామివారికి శక్తివంతమైన శక్తి స్వరూపుడు అంటూ ఉంటారు. అలాగా భక్తులకు అందరికీ ఏది కోరుకున్నా కూడా నెరవేరుతూ ఉంటుంది. ఆలయ అర్చకులు ఎవరైనా లేకపోయినా మేము ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళినా నాగదేవత అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. అక్కడ అచ్చులు కనిపిస్తాయి స్వామి వారి దగ్గర నాగదేవత వచ్చినట్టుగా. అలాగే చాలా మంది భక్తులు కూడా చూశారు. రాత్రి వేళల స్వామి వారి దగ్గరికి నాగదేవత అనేది వస్తుందంట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సంవత్సరానికి మేము 2 సార్లు కార్యక్రమాలు చేస్తామంట. ఒకటి మార్గశిర శుద్ధ షష్ఠి నవంబర్, డిసెంబర్ లో వస్తుంది. ఇంకొకటి ఆగస్ట్, జూన్, జూలై, ఆగస్టు ఈ మధ్యలో ఆషాఢ మాస ఆడికృత్తిక అని ఒకటి వస్తుంది. ఈ 2 తిథుల నాడు స్వామి వారికి చాలా ముఖ్యమైన రోజులు, ఇష్టమైన రోజులు. ఒకటి మార్గశిర శుద్ధ షష్ఠి అంటే ఆయన పుట్టిన రోజు అన్నమాట. అలాగే ఆషాఢ కృత్తిక అంటే బహుళ కృత్తిక అంటే స్వామివారికి ఇష్టమైన రోజు, ముఖ్యమైన రోజు. అనగా కృత్తిక దేవతలకి అందరికీ ఈయన పుత్రుడు అన్నమాట. ఆ రోజు అధిష్టానం వచ్చింది స్వామివారికి, అందుకని అది ఇష్టమైన రోజు ఆడికృత్తిక అంటారు. ఈ 2 రోజులు మేము కార్యక్రమాలు చేస్తాము. ఆయనకి ఇష్టమైనది కాబట్టి పంచామృత అభిషేకాలు, అన్నదానాలు, కళ్యాణాలు చేస్తాము. మాకు ఆ టైంలో ఖచ్చితంగా నాగదేవత స్వామివారి రూపంలో వచ్చి నాగదేవత ఖచ్చితంగా మా అందరిలో ఎవరికో ఒకరికి కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే కనుక 7 మంగళవారాలు స్వామివారికి 7000 సార్లు జప సంఖ్య అంటారు. కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి, కుజుడికి అధిపతి అని కాబట్టి కుజుడికి జప సంఖ్య 7000 సార్లు. 7000 సార్లు చేసుకోలేం కాబట్టి మనము 7 సార్లు అనగా చేసుకుంటే గనక స్వామివారికి కుజుడికి ద్రవ్యము వచ్చి కందిబ్యాళ్ళు, కందులు అంటారు. అలాగే 7 సార్లు వేసుకొని ఎర్ర జాకెట్, స్వామివారికి ముఖ్యమైనది ఇష్టమైన క్లాత్ ఎర్ర జాకెట్, ఎర్ర రవిక, దాంట్లో కందిబ్యాళ్ళు వేసుకొని స్వామివారికి తెచ్చిచ్చి 7 వారాలు చేస్తే గనక ఈ 7 వారాల్లోనే రిజల్ట్ అనేది కూడా తెలుస్తుంది అన్నమాట.
కళ్యాణం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, శత్రు వినాశనం కానీ, రుణ విమోచనాలు కానీ ఏమున్నా కూడా ఇలాగ చేస్తే కనుక 7 వారాల పాటు ఖచ్చితంగా జరుగుతుంది. 7వ వారం అభిషేకం చేయించుకుంటే కనుక స్వామివారు మీ వెంటే ఉండి మీరు ఏది కోరుకున్నా కూడా దిగ్విజయంగా అన్ని చేస్తారు. స్వస్తి. అలాగే పిల్లలు లేనివారు, అనారోగ్య, ఆర్థిక, కుటుంబ పరంగా సమస్యలు ఉన్నవారు స్వామివారిని సేవించడం ద్వారా దోషాలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు. వారి అనుభవాలు కూడా విందాం. అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మిశెట్టి తేజ. ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర నేను కొన్ని 8 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. నేను వచ్చిన ఫస్ట్ కారణం ఏంటంటే, ఇక్కడికి నాకు కూడా మా ఫ్రెండ్స్ రెఫర్ చేశారు ఇక్కడికి రమ్మని. నేను ఇక్కడికి రావడం ఫస్ట్ కారణం ఏమంటే, చిన్న ఉద్యోగ సమస్య కోసం ఇక్కడికి వచ్చాను. చాలా ఉద్యోగాలు వచ్చాయి, కానీ అనుకున్న దానికి రీచ్ కాలేకపోయాను. ఇక్కడికి వచ్చి 1 ఇయర్ స్వామిని తలుచుకున్నాను. నాకు తక్షణమే ఉద్యోగం లభించింది. నేను చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఇక్కడికి నా ఫ్రెండ్స్ని కూడా చాలామందిని రమ్మన్నాను, వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్క మా ఫ్రెండ్స్ కూడా అందరికీ అనుకునేది జరిగింది. నేను ఇక్కడికి 8 సంవత్సరాలు రావడం కారణంగా ఏమిటంటే, ఉద్యోగం అనుకున్నా కూడా మ్యారేజ్ అయ్యింది, చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు. ఒకసారి ప్రతి ఒక్కరు ఇక్కడికి ఇచ్చేసి ఈ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ ఈ స్వామి అనేది తీర్చాడు. ఇదండి అత్యంత మహిమాన్వితుడైన కడప సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశేషాలు. త్వరలోనే శనీశ్వరాలయం గురించి పూర్తి వివరాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మరి నా వీడియోలు మీకు చేరాలంటే కొత్తవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.